రిజర్వేషన్ల విషయంలో పాస్టర్ల హ్యాండ్ ఉందనుకుంటున్నారా? రిజర్వేషన్ విషయంలో పాస్టర్ల హ్యాండ్ ఖచ్చితంగా ఉంది. పాస్టర్లే కాదు, టోటల్ అసలు రిజర్వేషన్ల విషయంలో నిజాయితీగా మాట్లాడితే కనుక, నిజంగా క్రైస్తవ మార్గం, క్రీస్తు మార్గం ఎవరైనా ఎంచుకున్నట్లయితే కనుక, ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కుల వ్యవస్థను వదులుకొని మీరు అక్కడికి పోవాలి. ఎందుకంటే మీరు వెళ్ళేటప్పుడు ఏమంటున్నారు, మాకు అక్కడ సమానత్వం లభిస్తుందని చెప్పి పోతున్నారు. కానీ పోయిన తర్వాత మళ్ళీ మేము సర్టిఫికేట్ రద్దు చేసుకోవాలనేసరికి మాత్రం ఇక్కడికి వచ్చినా కూడా అదే ఉంది. అట్లెట్లయితుంది, మాకు ఇక్కడ కూడా మమ్మల్ని దళితులుగానే చూస్తున్నారు అని అంటే నేను మాట అడుగుతా, మీరు కులం లేని దాంట్లోకి, కులం లేని మతంలోకి మీరు మతం మారి కూడా ఇక్కడ కులాన్నే మీరు మెడల్ వేసుకొని తిరుగుతా అదే సర్టిఫికేట్ కావాలంటే మరి మిమ్మల్ని దళితులు చూడకే ఏం చూస్తారు? మీరు నిజాయితీగా స్వచ్ఛందంగా మీరు ఇక్కడ ఉన్న కులాన్ని వదులుకొని అక్కడ పోండి. యేసుప్రభుని మీరు అక్కడ మోసం చేస్తున్నారు, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. ఇద్దరిని మోసం చేస్తున్న తర్వాత మిమ్మల్ని ఏమనాలి? ఇక దీనివల్ల బాబాసాహెబ్ అంబేద్కర్కి చెడ్డ పేరు వస్తుందా మత మార్పిడిల వల్ల? అంటే ఇది ఈ మత మార్పిడి అనే టాపిక్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దానికి అంటే వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ని నమ్మలేకనే, ఆయన రాజ్యాంగాన్ని నమ్మలేకనే, ఆయన సూచనలు నమ్మలేకనే ఇక్కడి నుంచి వెళ్ళి వేరే మతానికి వెళ్తున్నారని అనుకో. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మతం మారారు, కానీ ఆయన బౌద్ధం స్వీకరించారు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమని, ఆయన రాసినటువంటి పుస్తకాలలో వాల్యూమ్ 17లో ఆయన ఏమంటారంటే, ఎవరైతే దళితులు ఇస్లాం క్రైస్తవం స్వీకరిస్తారో వాళ్ళల్లో జాతీయ భావన కోల్పోతారు అని చెప్పి స్పష్టంగా ఆయన రాసినటువంటి సొంత రచనలు, ప్రసంగాలను చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది? ఎందుకంటే ఆయన అన్ని తెలిసినటువంటి మేధావి, ఆయన అన్ని మతాలను కూడా ఆయన సమగ్రంగా ఆయన అధ్యయనం చేసినటువంటి వ్యక్తి.